మెచ్చుకోవట్లేదు, మాకు పూజ సరిగా చేయట్లేదు అని 7 లక్ష్ములు వెళ్ళిపోయాక 8వ లక్ష్మి ధైర్యలక్ష్మి వెళ్ళిపోతుందట. వెళ్ళిపోతుంటే ఆవిడ మాత్రం కాళ్ళు పట్టుకున్నాడట. అమ్మ, వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు మాత్రం పోవడానికి లేదు అంటే ఆ అమ్మవారి కాళ్ళు పట్టుకుంటే అమ్మవారు ఆగిపోయిందట. మిగతా వెళ్ళిపోయిన 7 లక్ష్ములు కూడా బయటకు లోపలికి వచ్చేసాయి. ఎందుకంటే ఆ 7 లక్ష్ములకి ధైర్యలక్ష్మి కావాలి. వీళ్ళకి తెలుసు, వాళ్ళ 7గురికి ఇవి కీ పాయింట్. అంటే ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, ధైర్యవంతమైన పురుషుడు అంటే ఎవరికి ధైర్యం వీరత్వం ఉంటుందో, లక్ష్మీదేవి డబ్బులు కాబట్టి ఎవడు నన్ను కాపాడగలడో. అందుకే లక్ష్మీదేవికి మరొక పేరు చెంచు లక్ష్మి ఆమె. అంటే ఎవరి దగ్గర డబ్బు ఉండి వాడు దాన్ని గొప్పగా మంచిగా వినియోగం చేస్తూ ఉంటాడో వాడి వెనక ఎప్పుడు నేనున్నాను రానికేం కాదు అంటుంది. ఒకవేళ ఈరోజు ఏదో జేబులో 10,000 ఉన్నాయి కదని వాడు బయటకు వచ్చి నా అంత వాడు లేడనుకున్నాను అనుకో, రేపటికి 100 రూపాయలు దొరకకుండా చేస్తుంది. ఇది అన్నమాట. అలాగే గుర్రములు, మంచి గుర్రముల ఎందు, తృణము ఎందు, సరస్సుల ఎందు, దేవకులము అంటే ఎవరైతే దేవకులానికి సంబంధించిన వారి ఎందు, పక్షుల ఎందు, గృహము ఎందు, అన్నం మనం తింటాం కదా, అన్నం అందు కూడా లక్ష్మి ఉంటుందంట. అందుకే అన్నాన్ని మనం పారపోయకూడదు, వ్యర్థముగా చేయకూడదు. నిజంగా నాకు తెలియదు, ఒక చిన్నతనంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణ ఇంట్లో ట్యూషన్కి వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడు బ్రాహ్మణులు వాళ్ళు అసలు మామూలుగా ఎవరిని లోపల రానిరు, మంచి మడి ఆచారం గల వాళ్ళు, కానీ నన్ను రానిచ్చేవాళ్ళు. అటువంటిది ఒకరోజు అన్నం తినరా అన్నారు. నేను అయ్యో వీళ్ళేమో అనుకుంటారేమో అని వద్దు అన్నాను. కానీ అప్పుడు అక్కడ ఉన్నటువంటి మా టీచర్ గారు చెప్పారు నాకు, ఎవరన్నా అన్నం పెడతానంటే వద్దనకూడదు, తినాలి, లేకపోతే నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు నీకు అన్నం ఉండదు ఇంట్లో. నేను నిజమా అబద్ధమని ఆ రోజు అలాగే చేశాను. ఇంటికి వెళ్ళేటప్పటికి ఎవరో మా బంధువులు వచ్చి ఇంట్లో వండిన అన్నం లేదు. ఇంకా అప్పటి నుంచి ఎవరు ఏది పెట్టినప్పటికీ అంటే చూడండి, అన్నం అక్కడ లక్ష్మీ స్వరూపం. అలాగే రత్నములు, పక్షులు, పశువులు, శయ్య, మనం పడుకుంటున్నాం కదా, మనం పడుకునే పక్క కూడా లక్ష్మీ వాసమై ఉండాలి. అంటే దీనికి ఎలా అంటే మనము ఇప్పుడు మనందరికీ బెడ్రూమ్లు ఇంతకు ముందంటే రాత్రులు అయినప్పుడు వేసుకొని పడుకునేవాళ్ళు. ఇప్పుడు బెడ్రూమ్లు వచ్చేసాయి కాబట్టి అందరూ 24 గంటలు వేసి పెట్టేసే ఉంటారు. కానీ వేసి పెట్టినప్పటికీ రాత్రి మనం పడుకునే సమయం అందు చక్కగా అప్పుడున్న ఆ బెడ్షీట్ తీసేసి మళ్ళీ ఒక చక్కటి బెడ్షీట్ వేసుకొని చక్కగా చుట్టుపక్కల ఏమన్నా మలినం ఉంటే లేదా చిమ్ముకొని ఒక మూలకి చిమ్ముకొని ఒక చిన్న మంచి వాసన ఉన్న అగరబత్తి వెలిగించి మీరు పడుకోండి. సాక్షాత్ మీరు వైకుంఠంలో అమ్మవారి దగ్గర నిద్రపోయినట్టు ఉంటుంది. ఎవరు ఆ పని చేయట్లేదు. నేనైతే చిన్నప్పటి నుంచి ఆ పని చేస్తాను. మా ఇంట్లో అది పనిగా తిట్టి పడుకునే సమయంలో ఉన్నాయన్నీ తీసేసి మళ్ళీ ఒక కొత్త బెడ్షీట్ వేసేసి మళ్ళీ చక్కగా అంటే మన నిద్ర కూడా అంత ముఖ్యం మనకి. ఎందుకంటే మన నిద్ర ఈరోజు రాత్రి మనం చక్కగా నిద్రపోయామనుకోండి, రేపంతా మనం బాగుంటాం. ఈరోజు నిద్రే సరిగా లేదనుకోండి, రేపంతా మనం అన్ని పనులు సరిగా ఉంటాయి. ఇంకొకటి నిద్ర కూడా ఒక భోగం. ఇది ఇక్కడ చెప్తున్నారు అమ్మ అని చెప్తున్నాడు. శయ్యలో కూడా ఉంటావు తల్లి అని చెప్తున్నాడు. భూమి అలాగే మున్నగు వాటిలో నీవు వసిస్తావు తల్లి అని ఆయన చెప్పిన శ్లోకాల్లో ఒక శ్లోకంలో అమ్మ నీ ఉండు స్థానములు ఇవి అని చెప్తున్నాడు అనమాట. అలాగే మీ స్పర్శ వలనే సమస్తము పరమ పవిత్రమవుతాయి. లక్ష్మీదేవి స్పర్శ ఉందంటే అవి పవిత్రం. మీరు విడిచినది ఏదైతే ఉందో అది అశుచి. అదేవిధంగా మనకి నలభీమ చక్రవర్తి ఒక కథ ఉంది. నల చక్రవర్తి, దాని నల చక్రవర్తి గొప్ప రాజుగా ఉంటాడు, కానీ లక్ష్మీదేవి విడిపోతుంది. అప్పటి నుంచి ఆయనకి పతనము మొదలవుతుంది. ఇది అన్నమాట. మీ నామము ఎక్కడ పలుకుతూ ఉంటుందో అక్కడ ప్రతి నిమిషము సుమంగళము జరుగును, మంగళము జరుగును అని చెప్తున్నాడు అనమాట. చూడండి, ఇప్పుడు మనకి లక్ష్మీదేవి ఏదో చెప్పుకుంటున్నాం, అక్కడ ఎవరో పడుకోగా లేపు పంపించేస్తారు మన కేసులు కావు. ఇది అన్నమాట. అలాగే ఇక్కడ చెప్తున్నాడు లక్ష్మీ శ్రీ కమలలయన పద్మ రమ నళిని మా క్షీరోద్భజ అమృత కుంభ ఖర ఈరా విష్ణుప్రియ అనే నామాలట. ఒక 8 నామాలు ఇచ్చాడు ఆయన. ఈ 8 నామాలని అమ్మవారితో ప్రతిరోజు ఎవరు స్తుతిస్తారో వారికట అమ్మవారు వెంటనే సాక్షాత్కరిస్తారు. అంటే మనకి విష్ణుమూర్తికి కూడా ఎన్నో నామాలు ఉన్నాయి, కానీ ఎన్ని నామాలలో కూడా మీరు ఆయనంట గోవింద అని పిలిస్తే చాలంటే పలుకుతారట వెంటనే. అంటే ఆయన కొని తెచ్చుకున్నాడు ఆ పేరు. గోవర్ధన గిరివిడి ఎత్తి గోవిందుడయ్యాడు. ఒక
బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఆవుని అడిగి, ఇదిగో గోవు ఇంద, గోవుని తీసుకో అని అనడము గోవు ఇంద, గోవింద. ఇప్పుడు కూడా మీరు తిరుమల వెళ్ళారనుకోండి, తిరుమల వెళ్ళినప్పుడు పెద్ద ధ్వజ ధారబంధనం ఉంటుంది కదా. ఫస్ట్ ఆ ధారబంధనం మీరు చూస్తే ఒక పెద్ద అదేమంటారు గొడ్డలే కదమ్మా, అది గుణపం, ఒక పెద్ద గుణపం ఉంటుంది. ఆ గుణపంతో ఒక ఆళ్వారు వెంకటేశ్వర స్వామిని కొడతాడట. అంటే ఒక ఆళ్వారు ఈ వెంకటేశ్వర స్వామి గుడి కట్టడానికి ఆయన భార్య పూనుకుంటారట. ఆ భార్య పాపం నిండు గర్భిణి అట. ఆవిడ పని చేస్తూ ఉంటుందంట ఆ గర్భంతో ఉండి. అప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి ఒక పిల్లవాడిగా వచ్చి ఆవిడికి సహాయం చేస్తాడట. ఆ బ్రాహ్మణోత్తముడు, ఆ ఆళ్వారు, నేను నా భార్య చేయాలనుకున్నాం, నువ్వెందుకు మధ్యలో వచ్చి ఆమెకు సహాయం చేస్తావు, వద్దు వద్దు అని చెప్తాడట. వద్దు వద్దు అని చెప్పిన ఈ పిల్లవాడు పదే పదే వెళ్ళి చేస్తాడట. పదే పదే వెళ్ళి చేసేటప్పటికి ఆ ఆళ్ళవారికి కోపం వచ్చేస్తాడు. వీడు ఎంతసేపటికి వద్దన్నా చేస్తున్నాడు అని చెప్పి ఆయన చేతిలో ఉన్నటువంటి గుణపముని విసిరేస్తాడట. అందుకే వెంకటేశ్వర స్వామికి ఇక్కడ ఇప్పటికీ గంధం అది పెడతారు, తెల్లగా పెడతారు కదమ్మా, కర్పూరం, పచ్చకర్పూరం పెడతారు. ఎందుకంటే ఆ మన కూడా చూడండి, ఏదైనా దెబ్బ తగిలితే పసుపు లేకపోతే మనం పౌడర్ పెడతాం కదా, అలా అక్కడ దెబ్బ తగిలింది అనమాట. అంటే అప్పుడు ఆయన మళ్ళా ఆ విధంగా ఆయన మళ్ళా నా భార్యకి సహాయం చేస్తావు కదా, నీకేం కావాలని అడిగితే నాకేమొద్దు, ఒక ఆవు ఇయ్యి అన్నాడట. నేను ఆవిను ఏమి పో అన్నాడట. ఆయన మళ్ళా వెళ్ళిపోతుంటే పోనీలో వెళ్ళి ఆవిద్దామని పిలిచి గోవు ఇంద అన్నాడట. అప్పుడు ఆయనకి దర్శనం ఇచ్చాడు, నేనే గోవిందుడిని. ఇది అన్నమాట. అంటే నిజంగా మనం కష్టపడి తెచ్చుకుంది ఎప్పటికైనా మనకి చాలా ప్రేమ ఉంటుంది. ఎవరు భార్యా సమేతంగా సాష్టాంగ దండ ప్రణామం చేస్తారో వారి గృహము ఏందంట, ఆవిడ సర్వదా